నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక చాలా ఆసక్తిని, రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. రాధాకృష్ణన్ ఎవరైతే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. మరోవైపు ఇప్పుడు దానికి ధీటుగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఇండియా కూటమి కూడా ఎన్డీఏకి షాక్ ఇచ్చింది. అంటే షాక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అంటే చాలా వరకు తమిళనాడుకు చెందినటువంటి ఎంపీనో అటువంటి వాళ్ళను అభ్యర్థిగా పెడతారు అని చాలామంది భావించారు. రాజకీయ నిపుణులందరూ కూడా అంచనా వేశారు. కానీ ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు వేసినగా మరోవైపు బీజేపీని, మరి ముఖ్యంగా మోడీకి, అట్లాగే ఆర్ఎస్ఎస్కి, ఇట్లా చాలామందికి వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ని ఇండియా కూటమి పార్టీలు ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక ఒక రకంగా ఢిల్లీ కేంద్రంగా సౌత్ పాలిటిక్స్కి తెరలేపినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇద్దరు సౌత్కు చెందినటువంటి అభ్యర్థుల మధ్య ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతా ఉంది. ఒకటి తమిళనాడు, రెండు తెలంగాణ. అంటే మన తెలుగు తేజం, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి, మాజీ సుప్రీంకోర్టు జస్టిస్. సో ఇట్లా ప్రధానంగా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా పోటాపోటీ స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇక్కడ పోటాపోటీయా, గెలుపోటములా ఇవన్నీ పక్కన పెడితే గట్టి పోటీ అయితే ఇండియా కూటమి ఇస్తోంది. సో ఎందుకంటే ఎన్నిక జరిగినప్పుడు గెలుపోటములు అది ఇప్పుడే మనం చెప్పలేము. అంటే ఎన్డీఏ మాత్రం మాకు మెజారిటీ ఉంది, మాకు సభ్యుల మద్దతు ఉంది కాబట్టి మేము గెలుస్తాము. గెలుపు అనివార్యమైనప్పటికీ కూడా పోటీ ఎక్కడ తగ్గలేదు. మరోవైపు వాళ్ళకు కూడా కొంత ఓట్లను పక్కకు లాగేలాగా ఈ క్యాండిడేట్ సెలక్షన్ కనిపిస్తుంది. అంటే చాలా కీలకంగా కనిపిస్తుంది క్యాండిడేట్ సెలక్షన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్డీఏ తరఫున ఇప్పటికే అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనేది నరేంద్ర మోదీ, అట్లాగే ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాలన్నీ కూడా విపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ విజ్ఞప్తి చేసినటువంటి కొన్ని గంటల్లోనే ఇండియా కూటమి తన అభ్యర్థిని కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన చాలా కీలకంగా మారుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి తమిళనాడు చెందినటువంటి వ్యక్తిని బరిలో దించినటువంటి సందర్భంగా ఇండియా కూటమి కూడా తమిళనాడు చెందినటువంటి వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తుంది అనేది అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే అందరి అంచనాలను కూడా తలకిందులు చేసేలాగా ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ఆకుల మైలారంకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి పేరును ఇండియా కూటమి ఫైనల్ చేసింది. దీంతో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల పాలిటిక్స్లో ఖచ్చితంగా సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాజకీయాలు, మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారబోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఏంటి? ఎందుకంటే తెలుగు అభ్యర్థిని తెర మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఎందుకంటే ఎన్డీఏ అభ్యర్థి ఏమో తమిళనాడు చెందినటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తిని బరిలో నిలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏదైతే జరగబోతా ఉందో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరింత రసవత్తరంగా రాజకీయాలను మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తమిళ కార్డును ప్లే చేస్తే ప్రతిపక్షం ఇండియా పార్టీ కూటమి అంతా కూడా ఇప్పుడు తెలుగు కార్డుని ప్రయోగించింది. సో ఒక రకంగా చెప్పాలంటే గతంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డికి సివిల్ లిబర్టీస్ కోసం బలమైనటువంటి స్వరం ఆయన వినిపించినారు అనేది దేశవ్యాప్తంగా ఒక మంచి పేరుంది. సో ఇప్పుడు తమ కూటమి అభ్యర్థిని ప్రకటిస్తూ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కూడా రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక సైద్ధాంతిక యుద్ధంగా ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చారు. సైద్ధాంతిక యుద్ధం అన్నప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తిని బరిలో నిలిపారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, ఓవైసీ లాంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఖచ్చితంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే వాళ్ళందరినీ ఇప్పుడు ఇరకాటంలో పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే సంఖ్యాబలాలను కూడా పరిశీలిస్తూ ఎన్డీఏ అభ్యర్థి గెలుపు దాదాపుగా ఖాయమే అయినప్పటికీ కూడా సొంత రాష్ట్రం అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబడతారా లేదా, మరి విభేదిస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్గా మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి తమిళనాడు చెందినటువంటి వ్యక్తి అయినా డీఎంకే వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎలాంటి నిర్ణయంతో కొంత ముందడుగు వేయబోతారు అనేది మాత్రమే కొంత చాలా రాజకీయ వర్గాలు ఆసక్తిని రేపుతోంది. మరి ఇప్పుడు ఈ నిర్ణయం ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న అధికార పక్షం ప్రయత్నాలకు ఒక రకంగా ప్రతిపక్షాలు గండి కొట్టేట్టుగా కనిపిస్తుంది.
మరి ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో చాలా విశేషమైనటువంటి అనుభవం ఉంది. ఆయన దాదాపుగా సుదీర్ఘంగా 2007 నుంచి 2011 వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించినటువంటి ఘనత ఉంది. ఆయన చదువుకుందంతా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా కూడా కొంత బాధ్యతలు స్వీకరించారు ఆయన. అయితే ఆయన స్వస్థలం తెలంగాణ కావటం, ఆకుల మైరానం గ్రామం నుంచి ఆయన కొంత ఇంత ఉన్నత శిఖరాలకు అధిరోహించడం, న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో కీలకంగా పనిచేసినటువంటి తెలుగు వ్యక్తి కావటం. సో ఇప్పుడు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో రాజకీయంగా కొంత చాలా హై ప్రియారిటైజ్ కనిపిస్తోంది. ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి అయితే తమ అభ్యర్థిగా సౌత్ రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు చెందినటువంటి రాధాకృష్ణన్ ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చిందో ఇప్పుడు వీళ్ళు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇండియా కూటమి ఒక రకంగా ఎన్డీఏకు షాక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అదే దక్షిణాది నుంచి బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఊహించినటువంటి విధంగా అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెర మీద తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరైతే మాత్రం ఇద్దరు దక్షిణాది నేతల మధ్య ఆసక్తికరంగా మారింది. ఈ ఎంపిక ద్వారా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కేవలం పోటీ ఇవ్వటమే కాకుండా న్యాయ వ్యవస్థకు చెందినటువంటి ప్రముఖుడికి బరిలో దించి వ్యూహాత్మకంగా వ్యవహరించామనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు పార్టీలన్నింటినీ కూడా కొంత ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేసినట్టుగా మనకు స్పష్టంగా ఈ అభ్యర్థి ఎన్నికైతే కనిపిస్తుంది. మొత్తం మీద సౌత్ పాలిటిక్స్కి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అంటే అక్కడ కేంద్రంగా మారింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే జరుగుతుందో దాంట్లో సౌత్ పాలిటిక్స్ కేంద్రంగా మారుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధినేతలు ఏం నిర్ణయం తీసుకుంటారు? మరి విభేదిస్తారా, ఏకీభవిస్తారా? మరి నిజంగానే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు అధినేత ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? ఇదంతా కూడా $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలే అవకాశం ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇరకాటంలో పెట్టినప్పటికీ కూడా కొంత ఎన్డీఏనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి కొంత మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం ఏం జరగబోతుందో, ఎన్నికల వరకు ఏం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇట్లా చాలామంది నాయకులు ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించినటువంటి కాకపోయినా విపక్ష నాయకులందరికీ కూడా కొంత ఇతర పార్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఫోన్లు చేసి మరి మద్దతు కోరుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఫైనల్గా ఏం జరగబోతుంది అనే ఆసక్తితే కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది పొలిటికల్గా. చూద్దాం ఏం జరగబోతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి. మొత్తం మీద పోటాపోటీ హోరాహోరీ అయితే కనిపిస్తుంది. మరి కూటమిలో ఏ కూటమి పై చేయి అవుతుంది, ఏ అభ్యర్థి విజయం ఫైనల్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం. మీరు కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి బీజేపీకి అట్లా ఎన్డీఏకి బిగ్ షాక్ ఇచ్చిందని మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. మరోవైపు సౌత్ పాలిటిక్స్ ఇప్పుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో అక్కడ కేంద్రంగా జరగటాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే సౌత్కి కొంత ప్రియారిటీ పెరుగుతుందని ఏమైనా భావించాలా? మీ అభిప్రాయాన్ని మస్ట్గా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.